వెలుగై ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. గ్రామాల్లో ఇంకా లాంతర్లు వాడుచున్నటువంటి వారు ప్రతిరోజు కూడా గాజు చిమ్నీని శుభ్రపరుస్తారు. చిమ్నీ మీద మురికి కానీ మసి కానీ ఉన్నట్లయితే కాంతి మసకగా కనిపిస్తుంది. మసితో మిణుకుమంటున్నటువంటి దీపము మన పాదాలకు ఉండడం వల్ల ప్రయోజనమేమీ లేదు. మన మార్గంలో చక్కగా ప్రకాశించే దేవుని కాంతి మనకు ఎల్లప్పుడూ అవసరమై ఉంది. మన దీపాలను బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీపం ఆరిపోతే ఈ లోకపు చీకటి మార్గాలలో మనము నశించిపోవలసిందే. గర్విష్ఠులు యేసుక్రీస్తు వారి జీవితానికి దూరంగా జరిగిపోయినటువంటి జీవితాలు కలిగిన వారు దేవుని వాక్యం విషయంలో జోక్యం కలిగించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విదేశాలలో సెమినార్లు, ప్రొఫెసర్లు లక్షల మంది యొక్క విశ్వాసాన్ని చెరిపినందుకు నైతికంగా అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నీ వాక్యమే దీపము. ఈ దీపము ద్వారా మన జీవితంలోని ప్రతి పాపాన్ని ఎల్లప్పుడూ పరిశీలించుకోవాలి. ఈ దీపానికి ముందు ఏ పాపము దాగి ఉండలేదు. దేవుని వాక్యాన్ని బోధించడం అనేది శక్తివంతంగా వెలిగించే విధంగా ఉండాలి. దేవుని ప్రజల మధ్య ఎలాంటి పాపమైనా కూడా దాచిపెట్టడానికి అనుమతించకూడదు. దేవుని దీపము మన మధ్య ప్రకాశవంతమైనదిగా వెలుగుచూ ఉండాలి. అప్పుడు లోకానికి వెలుగై ఉన్నటువంటి యేసు క్రీస్తు వారి యొద్దకు అనేక లక్షల మంది తీసుకొని రాబడతారు. ఎక్కడైతే దేవుని వాక్యము పట్ల అపనమ్మకముండి దీపాన్ని మసకబారునట్లుగా చేస్తారో అక్కడ కాలగర్భంలో అనేకమైన పగుళ్ళు ఏర్పడతాయి. కుటుంబాలను నాశనం చేయడంలో సాతాను ముమ్మరంగా ఉన్నాడు. రెట్టింపవుతున్నటువంటి విడాకులు, వేరుపరచబడడం అనేవి హృదయాలను బ్రద్దలు చేస్తాయి. అమాయకులైనటువంటి పిల్లలు దౌర్భాగ్య స్థితిలో బాధపడుతూ ఉన్నారు. మెలకువగా ఉండి దీపాన్ని ప్రకాశవంతంగా వెలగనిద్దాం. దైవజనులు, బోధకులు నిద్రపోతూ ఉన్నప్పుడు మన యవ్వనస్తులు పాపము చేత, జారత్వము చేత నాశనమవుతూ ఉన్నారు. చాలా సులభంగా దేశాలను తుడిచిపెడుతున్నటువంటి అనైతిక కెరటాలను ఆపడం భయంకరంగా ఉంది. దీపాన్ని ప్రకాశింపనీయుడి. ప్రజలరా, నిర్భయంగా దేవుని వాక్యం చెప్పడం వల్ల వెలుగును వ్యాపింపచేయండి. రక్షకుని వెలుగు దగ్గరకు వచ్చేలాగూ ప్రజలందరినీ మేల్కొల్పండి. మన సంఘాలు పూర్తిగా సమాధి చేయబడడానికి ముందుగానే హెచ్చరిక బోరను ఓదండి. మన హృదయాలలో నుండి, గృహాలలో నుండి చీకటంతా తుడిచిపెట్టులాగు దేవుని వాక్యం అనేటువంటి మహిమకరమైన వెలుగులో మనందరము నడిచే కృప దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.